ఒక వ్యక్తి ఈ మహిమ యొక్క స్పర్శను అనుభవించినప్పుడు, దేవుని మహిమతో ఒక వ్యక్తి నింపబడుతున్నప్పుడు, దేవుని మహిమగల సన్నిధిలో ఒక వ్యక్తి నిలబడినప్పుడు అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ మహిమకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 1906వ సంవత్సరంలో నుండి 1909వ సంవత్సరం వరకు అజూసా స్ట్రీట్లో ఒక గొప్ప రివైవల్ స్టార్ట్ అయింది. ఒక బలమైన ఉద్యమం అక్కడ ప్రారంభమైంది. అక్కడ దైవ సేవకులు ఒక విలియం జే సమోర్ అనేటువంటి ఒక దైవజనుడు ఒక గొప్ప శక్తివంతమైన పరిచయం చేశాడు. ఈయనకి ఒక కన్ను లేదు. ఆయన అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఆఫ్రికన్ జాతికి సంబంధించిన వ్యక్తి. ఈ దైవజనుడు ఆ ప్రాంతంలో పరిచర్య ప్రారంభించాడు. 1906వ సంవత్సరం నుండి 1912వ సంవత్సరం వరకు ఒక బలమైన ఉద్యమం అక్కడ చెలరేగింది. ఆ ఉద్యమంలో అనేక మంది రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, జీవితాలు మార్చబడ్డాయి, కుటుంబాలు కట్టబడ్డాయి. దేవుని సేవకుడు దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు వారు పశ్చాత్తాపడి కిందపడి డొల్లాడి ఏడ్చేవారట. వారు తమ పాపాలను ఒప్పుకునేవారు. ప్రభుత్వము, చట్టాలు, పెద్దలు చేయలేని అనేక కార్యాలు ఈ దేవుని మహిమతో వారు నింపబడిన తర్వాత ఆ స్థలంలో అద్భుతంగా దేవుడు చేశాడు. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఈ దైవజనుడు ఒక కన్ను లేదు. ఆయన అమెరికన్ దేశస్థులైనప్పటికీ ఆఫ్రికా జాతికి సంబంధించిన వ్యక్తి. ఆ రోజుల్లో జాతిపరమైనటువంటి చులకన భావం ఆ ప్రజలు ఆ రోజుల్లో కొంత వీని నలజాతీలని బానిసలుగా కొనుక్కొని బానిసలుగా అమ్ముకుంటూ వారిని ఒక బానిసలుగా హీనంగా చూసిన రోజులు. అటువంటి పరిస్థితుల్లో ఈ దైవజనుడు అక్కడ పరిచర్య చేస్తున్నాడు. ఆ పరిచర్య చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ప్రజల మీద దిగి వచ్చాడు. అప్పుడు ప్రజలు క్రొత్త భాషలతో మాట్లాడటం ప్రారంభించారు. ప్రజలు ఆత్మలో ఆనందించడం ప్రారంభించారు. పాపం చేస్తున్న వ్యక్తి కిందపడి డొల్లాడి ఏడ్చేవారట. అంత మాత్రమే కాదు, ఎవరైతే బానిసలుగా కొంతమంది వ్యక్తులు ఉంచుకున్నారో వారిని స్వతంత్రులుగా విడిచిపెట్టేసేవారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఉద్యమం ఏం చేస్తుందంటే, ఆ జాతిపరమైన ఆ భేదాభిప్రాయాలని, ఆ ద్వేషాన్ని, ఆ వ్యతిరేకమైన భావాన్ని, ఆ చులకన భావాలన్నింటినీ కూడా ఈ దేవుని మహిమ దహించి వేసింది. గట్టిగా చెప్పలేదు దీని మహిమపడుతుంది. కారణం ఏంటంటే, ఆ దైవజనుడు ఎప్పుడు కూడా దుప్పటి కప్పుకొని గువ్వ మూలిగినట్టుగా మూలుగుచు ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తుండేవాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు అక్కడ చెలరేగిన ఉద్యమం కేవలం అమెరికాను మాత్రమే కాదు, కానీ చుట్టుప్రక్కల దేశాలని ఆ ఉద్యమం ద్వారా కొంతమంది మిషనరీస్ మన భారతదేశానికి కూడా వచ్చారు. ఆమేన్. చూడండి, ఒక స్థలములోనికి దేవుని యొక్క మహిమ దిగి వచ్చినప్పుడు, ఒక వ్యక్తి దేవుని మహిమ కోసం, ఆ మహిమ యొక్క నింపుదల కోసం కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో పూర్తిగా ఒక నూతనమైనటువంటి అనుభవం కలుగుతుంది. భూమి మీద పరలోకాన్ని అనుభవిస్తారు. దేవుని యొక్క మహిమను మనం రుచి చూస్తున్నప్పుడు ఈ భూమి మీద నువ్వు పరలోకాన్ని అనుభవిస్తావు. ఈరోజు మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నీ మహిమతో నన్ను నింపు. ఈ మహిమతో నువ్వు నింపబడినప్పుడు నీ జీవితంలో మార్చబడుతుంది.